కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? మరొకసారి మనం ఇలాగన కలిసి వేదవాక్యమును ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకెంతగానో కృప చూపి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మరి ఆగస్టు 1 బుధవారం, మన పరిచర్యకు నియమించిన నియమం చొప్పున 1 బుధవారం మందిరములో అభిషేక స్వస్థత ఆరాధన జరుగుచున్నది. కనుక ఆత్మీయులు సిద్ధపడి ఆరాధనకు రావాలని ప్రభువు పేరట మనవి చేయొచ్చు, మీకు ప్రకటన చేయుచున్నాం. సంతోషం. ఈరోజు జీవపు మన్నా వేదవాక్యము నిమిత్తమైన భాగము ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 15వ వచనం నుండి 29 వరకున్న భాగములను మనము ధ్యానం చేయబోచున్నాం. ఈ వచనాలలో ఎక్కువ భాగము దేవుని మాట వినక ఐగుప్తు వాటి వైపు నాకు తిరిగిన వారికి కలుగు శాపాలను గురించి చెప్పబడింది. భక్తుడు ఈ అధ్యాయాన్ని ముగిస్తూ చివరి వచనంలో ఒక మాట అంటున్నారు, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములనన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. మీరు అక్కడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తం మా అందరికీ తోడయుండునుగాక. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ భాగములో భక్తుడు దేవుని ఆత్మతో నింపబడి చెప్పుచున్న మాట, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును అంటున్నారు. నిజమే. మనకు అవసరమైన సంగతులు మనకు అర్థమగు రీతిలో దేవుడు తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రవచింపచేశారు. ప్రియులారా, దేవుని యొక్క మనస్సు కలిగి ఆయనకు బోధించగలిగిన వాడెవడు అంటూ భక్త పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో అన్నారు, ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అంటున్నారు. ప్రియులారా, నిజమే.
దేవుని మనస్సును ఎవరు ఎరగలేం కదా. అయితే మరి ఒక సందర్భంలో ఇదే భక్త పౌలు మాట్లాడుచు, దేవుడు చేయు కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కాలేదు అన్నారు. ఇంకొక అడుగు ముందుకు వేస్తే అవి తన ఆత్మ ద్వారా మనకు బయలుపరిచి ఉన్నాడు అన్నారు. అంటే దేవుని మనస్సు శరీర సంబంధి ఎరగలేడు, ప్రకృతి సంబంధి ఎరగలేడు. అయితే దేవుని హృదయ సంగతులు ఎవరు ఎరగగలరు అంటే దేవుడు ఆత్మయి ఉన్నారు గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఒకటి. ఇక 2, ప్రియులారా, దేవుని పిల్లలుగా లేక దేవుని పరిచారకులుగా మనము ఆయన మనస్సు కలిగి ఉంటే, ఆయన ఆత్మతో నింపబడితే, ఆయన హృదయ తలంపులను ఆయన ఉద్దేశములను మనం ఏదైనా కొంచెము గ్రహించగలము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కీర్తనాకారుడు మాట్లాడుతూ ఆయన అంటారు, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసేయున్నది అంటున్నాడు. అంటే అన్ని విషయాలు తెలిసిపోతాయి అనేది కాదు, కానీ ప్రభు నాకు ఇష్టమైతే, మనకు అవసరమైతే, ఆ ప్రాంతానికి ప్రజలకు అవసరమైతే దేవుడు దాన్ని బయలుపరుస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు దాన్ని బయలుపరుస్తారు. అయితే ఎవరికి? ఆయన యందు భక్తి కలిగిన వారికి, భయభక్తులు కలిగి జీవించే వారికి ఆయన మర్మము, ఆయన యొక్క మర్మము బయలుపరచబడుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ భాగాన్ని చదివినప్పుడు ఒక విషయం నాకు అర్థమైంది. రహస్యములు దేవునికే చెందును, అయితే ఆ రహస్యములు ఆయన యందు భక్తి గల వారికి బయలుపడును అన్నప్పుడు నాకు లేఖనములో ఓ భక్తుడు గుర్తొచ్చారు. ఎవరు ఆ భక్తుడు అంటే, పిల్లరా, మనందరికీ తెలుసు, దానియేలు గ్రంథమందు దానియేలు విశిష్టమైన పాత్రను పోషించినవాడు. ప్రియులారా, 2వ అధ్యాయము 18వ వచనంలో తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన శిష్యులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఆత్మీయులారా, వింటున్నారు కదూ? దానియేలు తన స్నేహితులను హెచ్చరిక చేశాడట. పరలోక మర్మమును తాను గ్రహించుటకు గాను స్నేహితులందరూ కలిసి ప్రార్థించారు. 19వ వచనం, అంతటి రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. గమనించండి, యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన మర్మము తెలిసి ఉన్నది అన్నారు కదా. దానియేలు దేవుని యందు బహుభయభక్తులు కలిగి ఉన్నాడు గనుకనే ఆ కల యొక్క మర్మము విషయాన్ని దేవుడు బయలుపరిచారు. దేవునికి స్తోత్రాలు. ఈ మాటలు వినుచున్న ప్రియులరా, మరి నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు నిలిపి ఉన్నావా? నీవు నిలిపియుండిన ఎడల నిశ్చయంగా ప్రభువు కనికరించు దేవుడునై ఉన్నారు. ఆయన యొక్క మర్మమును ఆయన బయలుపరిచే దేవుడట. చూడండి, దానియేలు ఆ రాత్రి తన స్నేహితులకు హెచ్చరిక చేసి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన దానియేలును స్నేహితులను మాత్రమే కాదు పిల్లరా, బబులోను దేశంలో ఉన్న మాంత్రికులను, శకునగాండ్రను, గారడీ విద్య గల వారిని, జ్యోతిష్కులను, రాజు సముఖంలో మంత్రివర్గములో ఉన్న వారిని,
అనేకులను పులరా బబులోను దేశమందంతట ఉన్నటువంటి వారిని అందరినీ దానియేలు తాను చేసినటువంటి ప్రార్థన, స్నేహితులు చేసిన ప్రార్థన ద్వారా కాపాడారు. ఎందుకంటే ఒకవేళ దానియేలునకు ఆ మర్మము తెలియకపోయిన ఎడల వారందరూ హతులగుతురు కదా. అంటే ఈ ఒక్క మనుషుడు దైవ భయము కలిగి, ఈ ఒక్క మనుషుడు దైవికమైన భక్తి కలిగి తన ప్రజలనందరినీ కాపాడుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వినిచున్న ప్రియులకు ఈ మనవి చేయుచు ఉన్నాను. నీవు చేసే భక్తి బహుశా ప్రస్తుతం నీ కన్నులకు ధన రూపంలో కనపడకపోవచ్చు. నీవు చేస్తున్న భక్తి, కార్చుచున్న కన్నీరు నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఫలముగా నీ కన్నులతో ప్రస్తుతానికి కనిపించకపోవచ్చు. కానీ ఆనాడు దానియేలు చేసిన దైవభక్తి, రాత్రి చేసిన యథార్థవంతమైన ప్రార్థన ప్రియులారా బబులోను దేశంలో ఉన్న వారిని అనేకులను సంరక్షించగలిగింది. ఆనాడు దానియేలు తన స్నేహితులు చేసిన ప్రార్థన వారిని కాపాడగలిగితే, ఈ దినాన ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా నీ జీవితంలో కూడా నీవు చేసే దైవభక్తి, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఒక ఉన్నతమైన దైవికమైన శక్తి విడుదల చేయబడి నిన్ను మాత్రమే కాదు, నీకు కలిగి ఉన్న వారందరినీ కాపాడునదై ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి నమ్మకమైన భక్తి చేద్దాం, మంచి తీర్మానంతో ముందుకు సాగిపోదాం. దైవాశీస్సులు. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో, నా హృదయంలో ఫలపరితం చేయండి. దేవా, మీ యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఎంత శ్రేష్టత ఉన్నదో సత్యాన్ని మేము గ్రహించి మీ కృప కొరకు కనిపెట్టే భాగ్యం ఇవ్వండి. ఈ దినాన జరుగు ఆరాధన అంతటిని మేలుకరంగా మార్చండి. సియోనులో నుండి మీ హస్తము చాపమని, కృపతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.